హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ డ్రైవ్ వ్లాగ్స్ ఆర్ఎస్. మనమైతే ఈరోజు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. ఎగ్జిబిషన్ ఏంటంటే నేషనల్ మిల్లెట్స్ కిసాన్ మేళాలో అయితే ఉన్నాం. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మనం ఏ స్టాల్ దగ్గర ఇక్కడ స్టాల్ ఏంటంటే చాలా రకాల మన మిల్లెట్స్ అయితే దొరుకుతున్నాయి. ఒకసారి మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, నా పేరు రఘునాథ్ కులకర్ణి, టెక్నికల్ ఆఫీసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ. ఓకే సార్. ఇక్కడ మనం జొన్నలపై ఇక్కడ చూస్తున్నాక జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, కొర్రలు, ఊదలు, వరిగలు, తర్వాత ఇది అరికలు, ఇది అండు కొర్రలు, ఇది వచ్చేసి మీద జొన్నలు. వీటిపై పరిశోధన జరుగుతూ ఉంది. ఓకే సార్. మన ఆఫీస్ రాజేంద్ర నగర్లో ఉంటుంది, హిమాయత్ సాగర్ రోడ్లో. అన్ని సీడ్ కూడా మనం ఇప్పుడు మామూలుగా అయితే ఖరీఫ్ పంటగా వేసుకుంటే ఖరీఫ్లో అయితే మే లాస్ట్ వీక్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ మనం విత్తనం విత్తుకుంటాం. సో మన దగ్గర సీడ్ అవైలబుల్ ఉంటుంది. జొన్నలు వచ్చేసి 150 రూపాయలు కేజీ. అదేవిధంగా హైబ్రిడ్స్, జొన్నలు హైబ్రిడ్స్ ఉంటాయి, అవి వచ్చేసి 180 రూపాయలు కేజీ. మనకి వెరైటీకి హైబ్రిడ్ డిఫరెన్స్ ఏంటంటే వెరైటీ కొంచెం హైట్ వస్తుంది, దిగుబడి తక్కువ వస్తుంది. అదే హైబ్రిడ్ అయితే హైట్ తక్కువ ఉంటుంది, దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఓకే సార్. సో అలా విధంగా మన దగ్గర సజ్జలు కూడా ఉన్నాయి. సజ్జలు వచ్చేసి 80 నుంచి 90 రోజులు వస్తుంది. 80 రోజులు వచ్చింది పంట. 80 days లో వస్తుందా సార్? 80 రోజులు వస్తుంది. ఓకే సార్. ఇది కూడా 8 నుంచి 10 క్వింటాలు వస్తుంది ఎకరాకి. 8 నుంచి 10 క్వింటాలు. అది 10 క్వింటాలు వస్తుంది. ఓకే సార్. తర్వాత రాగులు ఉన్నాయి. రాగులు మనము బ్రాడ్ క్యాష్ అంటాం కదా, అక్కడ జలం చల్లుతారు, అలా కూడా వేసుకోవచ్చు. లైన్ సైమ్ కూడా వేసుకోవచ్చు. లైన్ సైమ్ వేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. మనం నీళ్లు పెట్టుకోవడానికి కానీ పట్ల వేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఓకే సార్. ఇది రాగులు వచ్చేసి 4 నెలల పంట, 110 నుంచి 120 రోజులు. ఓకే సార్. 110 నుంచి 120 రోజులు. దాని తర్వాత వచ్చేసి సామలు, లిటిల్ మిల్లెట్ అంటాను నేను, లిటిల్ మిల్లెట్ సామలు. ఇది వచ్చేసి 110 రోజులు. 110 రోజులు. ఈ మిల్లెట్ అన్ని కూడా మనం పైన అప్పర్ లెవెల్ లో వేసుకోవాలి పొలంలో. జొన్నలు కానీ సజ్జలు కానీ బాగా లోతుగా వేసుకుంటాం. 1 ఇంచు నుంచి 2 ఇంచుల లోపల పడుతుంది దాదాపుగా. మిల్లెట్స్ అన్ని కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి గింజలు మామూలుగా ఆవాలు కానీ నువ్వులు కానీ చల్లుకుంటాం కదా, అలా వేసుకోవాలి. అప్పర్ లేయర్లో 1/2 ఇంచే పైన పడాలి. బాగా లోతుగా పెడితే వద్దంటే గింజ మొలకెత్తుంది కానీ లోపలికి చనిపోతుంది. కాబట్టి పైన అప్పర్ లేయర్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా చిరుధాన్యాలు అంటాం కదా. సో ఇవి వచ్చేసి దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే చిరుధాన్యాల్లో పక్షులు బాగా వస్తాయి. పక్షులు పెడితే బాగా ఎక్కువ ఉంటుంది. మనం మనుషులు ఇప్పుడు మానవులు హ్యూమన్ బీయింగ్స్ మనం ఎట్లాగైతే భక్ష్యాలు కానీ బిర్యానీ తింటాం కదా, పక్షులకు వేరే పంటలు ఏమున్నా కూడా వీటి నుంచి వాలిపోతాయి. పక్షుల నుంచి కాపాడుకోవాలి మెయిన్. ఇంకోటి దాని తర్వాత దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మిల్లెట్స్లో గింజ రాలిపోతుంది, షటరింగ్ అంటాం. పంట అవ్వగానే మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే 100% లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. పంట మనకి 90% మెచ్యూరిటీ ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి. 90% మెచ్యూరిటీ అయిన తర్వాతనే హార్వెస్ట్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం అక్కడ గింజ రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. దాని షటరింగ్ అంటాం, మిత్త రాలిపోతుంది అక్కడే. ఈ సామలు వచ్చేసి 110 రోజులు వస్తుంది. దాంట్లో వచ్చేసి కొర్రలు. కొర్రలు మామూలుగా నంద్యాలలో ఎక్కువ పండిస్తారు. నంద్యాల వైపు, నంద్యాల సైడ్ ఎక్కువ పండిస్తారు. ఇది వచ్చేసి 80 నుంచి 90 రోజులు. ఓకే సార్. 8 నుంచి 10 క్వింటాలు వస్తుంది. ఇది కూడా అంటే క్వింటాల్ ఎంత పోతాయి సార్ నార్మల్ గా యావరేజ్ గా? క్వింటాల్ మార్కెట్ లో డిఫరెంట్ రేట్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 30 దాకా ఉంది. లాస్ట్ ఇయర్ 72 రూపీస్ దాకా కూడా వెళ్ళాయి పర్ కేజీ మార్కెట్ లో మామూలుగా. ఏది DCMS లో లాస్ట్ ఇయర్ ప్రతిసారి మనం చెప్పలేము, డిమాండ్ ని బట్టి. ప్రస్తుతానికి అయితే 30 రూపాయల దాకా ఉంది. ఇది కొర్రలు. దాని తర్వాత ఊదలు, బాణాడి బ్రెడ్ అంటారు. మామూలుగా ఉపవాసం ఉన్నప్పుడు తింటారు దీన్ని. బజార్ అంటారు, మహారాష్ట్రలో తింటారు దీన్ని, బజార్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి వరిగలు. ఇది వచ్చేసి అందుకంటే తక్కువ రోజులు వస్తుంది, 70 రోజులు వస్తుంది పంట, 70 రోజుల్లో. ఇది వచ్చేసి అరికలు. దీనిపైన 7 పొరలు ఉంటాయి. 7 పొరలు ఉంటాయి. ఆల్మోస్ట్ మనం బియ్యం తింటాం కదా, నూక బియ్యం లాగా ఉంటుంది. దీంట్లో పెరగడం చాలా మంచిగా అవుతుంది. ఇది 120 డేస్ క్రాప్. ఇది 120 రోజులు, 120 నుంచి 140 రోజుల దాకా పోతుంది. దాని తర్వాత ఇది వచ్చేసి అండుకొర్ర. దీంట్లో అన్నిటికంటే ఎక్కువ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. పీచు పదార్థం అండుకొర్రలు. ఇది కూడా 110 రోజులు వస్తుంది. ఈ అండుకొర్రలు అనేది మనం నీడున్నా కూడా పెంచుకోవచ్చు. నీడ ఉంటుంది కదా, ఇక్కడ మన ఇప్పుడు పండ్ల తోటలు ఉంటాయి, దాంట్లో కూడా పెంచుకోవచ్చు. కాకపోతే అక్కడ పిట్టల నుంచి కాపాడుకోవాలి. పిట్టలు ఉంటాయి కదా, దాంట్లో కాపాడుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు గడ్డి జాతి. ఇది వచ్చేసి పశువులకు మేత కోసం. ఇది బహుళ వార్షికం. చాలా కటింగ్ లో వస్తుంది. అంటే 3-4 సంవత్సరాలు తీసుకోవచ్చు. అంటే ఒకసారి మనం ఒక ఎకరాకి ఎన్ని కేజీల విత్తనాలు? 6 నుంచి 8 కేజీలు. 6 నుంచి 8 కేజీలు వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇది కూడా ఇది హైబ్రిడ్, ఇదైతే వెరైటీ. ఇది 33MF అని చెప్పేసి CSV 33MF 600 రూపాయలు కేజీ. ఇది అంటే ఒకసారి మనం విత్తుకున్నామంటే ఎన్ని సంవత్సరాలు కటింగ్ చేసుకోవచ్చు సార్? మనం 3 నుంచి 4 సంవత్సరాలు ప్రస్తుతానికి చేస్తున్నారు. చేసుకున్న మంచిగా చేసుకుంటే 5 సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు. కానీ విత్తనాలు మనకు ఈ గడ్డి విత్తనాలు ఎక్కడ లభిస్తాయి సార్? మనకు మన దగ్గర ఆఫీస్ దొరుకుతాయి. భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ లో. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అదేనా సార్? అక్కడ దొరుకుతాయి. ఇది కూడా హైబ్రిడ్. ఇది వచ్చేసి 3 కటింగ్లు వస్తుంది. ఓకే సార్. ఇది వచ్చేసి సింగిల్ కట్, ఒకటే కటింగ్. ఇది 80 రోజులు చేసుకోవచ్చు. పశువులకు మేతగా. ఓకే సార్. అంటే పశువులకు మేతకి ఎన్ని రకాలు ఉన్నాయి సార్ మన దగ్గర? బహుళ వార్షికం అనేది ఒకటి ఉంది. ఇది వెరైటీ. ఇది చాలా వస్తుంది. ఇదేమో హైబ్రిడ్ 3 కటింగ్లు వస్తుంది. ఇదేమో వెరైటీ ఒకటే కటింగ్ వస్తుంది. అది కాకుండా BMR అని చెప్పేసి ఇంకోటి ఉంది, బ్రౌన్ మీట్ రిబ్ అని చెప్పేసి. అది కూడా వాడచ్చు. బ్రౌన్ మీట్ రిబ్ వల్ల మిల్క్ ఈల్డ్ పెరుగుతుంది, డైజెషన్ ఈజీగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ పెట్టలేదు. అది కాకుండా
ఇది మామూలుగా సోర్గం హైబ్రిడ్, ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎకరాకి 12 నుంచి 15 క్వింటాలు వస్తుంది. 12 నుంచి 15 క్వింటాలు వస్తుంది. ఓకే సార్. మామూలుగా వెరైటీ అయితే 8 నుంచి 10 క్వింటాలు వస్తుంది. 8 నుంచి 10 క్వింటాలు. ఓకే సార్. ఇది తీపి జొన్న, స్వీట్ సోర్గం. అంటే గింజలు తీయగా ఉండవు, మన కాండం కట్ చేసేటప్పుడు తీయగా ఉంటుంది. ఇప్పుడు బయోఇథనాల్ చేస్తారు కదా, దీంతో చేస్తారు బయోఇథనాల్. ఓకే ఓకే సార్. ఇది వచ్చేసి రబీ సోర్గం. అంటే మనకి సోర్గంలో కూడా ఖరీఫ్ అని చెప్పి రబీ అని ఉంటుంది కదా. రబీ అంటే సెప్టెంబర్ అక్టోబర్లో సోయింగ్ చేస్తాం. దానికోసం ఇది మన మామూలుగా రాయచూరు జొన్న అని మామూలు అంటారు కదా, రాయచూరు జొన్నలు అట్లాంటిది. అంటే మా గద్వాల సైడ్ కూడా రాయచూరు జొన్నలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సార్. ఎందుకంటే రబీలో తినడానికి, ఖరీఫ్లో ఎందుకు ప్రిఫర్ చేయాలంటే వర్షం పడితే నల్లగా బూజు అంటారు, బూజు ఉంటుంది కాబట్టి అప్పుడు చేయరు. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి విత్తనాలు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ ఉన్న విత్తనాలు మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అవైలబుల్ ఉంటాయి. ఐఎంఆర్ స్టాల్ కూడా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.